ఎండలేదు వానలేదు గొడుగు వేసుకుని ఎందుకు తిరుగుతున్నావు చింటూ? పైనున్న కాకి నుంచి తప్పించుకోవడానికి బంటు. కాకి నుంచి తప్పించుకోవడం ఏంటి? అది చెప్పాలంటే నిన్న జరిగిన ఒక విచిత్రం గురించి చెప్పాలి. నిన్న నేను నా లక్కీ స్పూన్తో ఆడుకుంటూ ఉన్నప్పుడు స్పూన్ పైకి ఎగిరినప్పుడు ఈ కాకి స్పూన్ను లటుక్కున పట్టుకుంది. ఎన్నో విధాలుగా ట్రై చేశాను, కానీ ఆ కాకి స్పూన్ను మాత్రం అస్సలు వదలలేదు. చాలా రకాలుగా ట్రై చేసిన తర్వాత నాకు ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అలా కావు కావు అని అరిచాను. కాకి కూడా కావు కావు అని అరిసింది. స్పూన్ పడిపోయింది. అప్పటి నుండి నా దగ్గర నుంచి స్పూన్ కొట్టేద్దామని ట్రై చేస్తుంది. అందుకే దానికి కనిపించకుండా ఈ స్పూన్ దాచుకుని ఇలా గొడుగుతో తిరుగుతున్నాను. అబద్ధం చెప్పినా కొంచెం నమ్మేలా చెప్పాలి. ఆ స్పూన్ ఇవ్వు, నేను చెక్ చేస్తాను. హే కాకి బ్రో, ఇదిగో స్పూన్. వామో, ఇదేంటి అటాక్ చేస్తుంది? నా అటాక్ చూడు కాకి బ్రో. కాకి బ్రోకి కోపం వచ్చింది. త్వరగా ఈ స్పూన్ దాచేయ్. అందుకే నేను సైలెంట్ గా గొడుగుతో తిరుగుతున్నాను. అసలు నువ్వు ఆ స్పూన్ ఇంట్లో వదిలేస్తే అయిపోయేది. అప్పుడు కాకి ఇంట్లో దూరి రచ్చరచ్చ చేసేసేది. అవును, అది నిజమే. ఇప్పుడు ఎలా ఆడదాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. పిల్లలు, మీకివాళ ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. ఏంటి సార్, మీరు స్కూల్ వదిలి వెళ్ళిపోతున్నారా? మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానురా? సర్ప్రైజ్ ఏంటంటే ఇవాళ ప్రిన్సిపాల్ సార్ మీకు సర్ప్రైజ్ టెస్ట్ పెడతారు. చింటూ, నీకు భయం వేయట్లేదా? సిలబస్ అంతా వచ్చిందా? ఒరే బంటూ, ఈ వేళ్ల మీద బ్యాండేజ్ చూసావా? ఇదే నన్ను టెస్ట్ నుంచి కాపాడుతుంది. ప్రిన్సిపాల్ వస్తే, సార్ నాకు దెబ్బ తగిలింది, నేను రాయలేను అని చెబుతా. నీ దగ్గర ఇంకో బ్యాండేజ్ ఉందా? ఇద్దరం ఒకటే కథ చెబితే దొరికిపోతాంరా. పిల్లలు, ఎగ్జామ్ మొదలు పెట్టండి. ఏంటి బాబు, నువ్వు రాయట్లేదే? నాకు ఎగ్జామ్ అంటే చాలా ఇష్టం ప్రిన్సిపాల్ సార్, కానీ ఈ దెబ్బ వల్ల రాయలేకపోతున్నా. నీలాంటి బ్రైట్ స్టూడెంట్ బాధపడకూడదు. నువ్వు ఆన్సర్స్ చెప్పు, నేను నీ పేపర్లో రాస్తాను. బంటూ, ఫుల్గా బుక్ అయిపోయాను. నీ ఓవర్ యాక్షన్ వల్లే ఇది. ఎగ్జామ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని ఎందుకు ఎక్స్ట్రా చేశావు? ఏదైనా ఒక మంచి ఐడియా ఇస్తావా? ఇంకో బ్యాండేజ్ తీసుకుని నోటికి వేసుకో. ఒరే బంటూ, ఈ వర్షం తగ్గేలా లేదురా. మనం వచ్చి 2 గంటలైంది. అంతా నీవల్లే రా చింటూ. నేనేం చేశానురా? షాపులో గొడుగు కొనుక్కొని వచ్చి ఉంటే ఇప్పటికి ఇంట్లో టీవీ చూస్తూ ఉండేవాళ్ళం. అరే, ఆ షాపులో గొడుగులు అయిపోయాయి. నమ్మరా బాబూ? నేను నమ్మనురా, నువ్వు నీ సోది కథలు. ఈ వర్షంలో బస్సు ఎక్కడో ఆగిపోయి ఉంటుంది. నాకనిపిస్తుంది బస్ కూడా నేను వెళ్ళిన అదే షాపుకే గొడుగు కొనేందుకు వెళ్ళి ఉంటుంది. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? ఆ షాపులో గొడుగులు లేవని. నమ్మను. గొడుగు దొరకక మళ్ళాగే ఆ బస్సు కూడా ఏదో చెట్టు కింద వెయిట్ చేస్తూ ఉంటుంది. బస్కి గొడుగు ఎందుకురా? పోనీ డ్రైవర్కి గొడుగు దొరకక బస్తో అదే చెట్టు కింద వెయిట్ చేస్తున్నాడేమో. ఒరే చింటూ, నీ కథలాపరా బాబు.